ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జూలూరుపాడు ఎల్లంకి గార్డెన్లో ఏర్పాటు చేసిన రోడ్ సేఫ్టీ గ్రామ సభకు ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ఇది కొందరి నిర్లక్ష్యం కారణంగా జరుగుతుందని అన్నారు. హెల్మెట్, సీట్ బెల్ట్, మద్యం సేవించి వాహనాలు నడపడం, ఓవర్ స్పీడ్ లాంటి కారణాల వల్ల జరుగుతున్నాయని, అందుకు ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. తప్పనిసరిగా హెల్మెట్ ధరించి సీట్ బెల్ట్ పెట్టి డ్రైవింగ్ చేయాలని సూచించారు. గ్రామ సర్పంచులు కూడా బాధ్యతలు తీసుకొని గ్రామాల్లో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వాడే విధంగా చూడాల్సిన బాధ్యత ఉందని అన్నారు. గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించి దొంగతనాలను నివారించాలని అన్నారు. అత్యాశ వల్ల సైబర్ నేరగాళ్లకు చిక్కి డబ్బులు పోగొట్టుకుంటున్నారని, యువత కూడా డ్రగ్స్కు బానిస అవుతున్నారని, వీటిని అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. నెంబర్ ప్లేట్లు లేకుండా తిరిగే వాహనదారులపై కఠిన చర్యలు తప్పవు అని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో డీఎస్పీ ఆదినారాయణ, సిఐ శ్రీలక్ష్మి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ తాళ్ళూరి రవి, సర్కిల్ సబ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. అధిక వేగంతో మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ డ్రైవింగ్ చేయడం, ట్రాఫిక్ సిగ్నల్స్ మరియు రూల్స్ గౌరవించటకు ప్రాధాన్యత ఇస్తున్నాను. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి వాస్తవికంగా ప్రవర్తిస్తాను. నా భద్రత, నా బాధ్యత, ప్రజల భద్రత మనందరి బాధ్యత. Thank you very much. రోడ్ సేఫ్టీ పైన అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్న ప్రభుత్వం కమిషన్ పూర్తి సహకారాన్ని అదేవిధంగా వేరే పైన ఇతర అధికారులు చేస్తున్న సో నేను జస్ట్ అంటే మనకు డే టు డే రోజు లైఫ్ లో జరిగే కొన్ని ఇన్సిడెంట్స్ నేను చెప్పాల్సి ఉన్నాను. ఎందుకంటే స్టాటిస్టిక్స్ ఇవన్నీ కూడా